శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. చైత్రమాసీ జగద్బ్రహ్మ సపర్ణపథమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాజ్యే తథైవ చ. అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైంది అని అర్థం, ప్రభవించింది అని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ, చివరిది క్షయ, నాశనమైంది అని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయ సింధుకారుడు కూడా అదే చెప్పాడు. తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభ అన్నారు. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అంటే మొదలు, అదే ఉగాది. అనగా ప్రపంచం జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకో విధంగా చెప్పాలి అంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. అదే ఉత్తరాయణం, దక్షిణాయనం అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం అంటే సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసం అనగానే మనకి ఈ నెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు జరుపుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్న రోజు కాబట్టి దీనికి చైత్రము అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఋతూనాం కుసుమాకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువుని అని భగవద్గీతలో చెప్పుకున్నటువంటి వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువుల కన్నా విశేషమైనటువంటి ఋతువు వసంత ఋతువు. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపచేసే ఆహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. పరాభవా భయం వందే సర్వాభరణ ముద్రితం ఉత్తుంగ తురగారూఢం పరశుజ్వల పాణినం. అంటే సర్వాభరణాలతో అలంకరించబడి గుర్రంపై ఆరూఢుడై చేతిలో పరశు ఆయుధం ధరించిన దేవతకి మనం నమస్కరిస్తున్నాము అని. భారతీయ సాంప్రదాయ కాలగణనలో 60 సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది. 2026 ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. అసలు పరాభవనామ సంవత్సరం అంటే అర్థం ఏమిటండి? దీనికి చాలా చెప్పారు. ఏమిటంటే పరాభవం అనే పదానికి సాధారణంగా అహంకారాన్ని జయించడం, అనుభవాల ద్వారా మార్పు పొందటం, తప్పుల నుంచి నేర్చుకోవడం వంటి లోతైన ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మన జీవితంలో వినయం, ఆత్మపరిశీలన మరియు ధర్మ మార్గంలో నడవాలని సూచిస్తుంది. మనలోని అహంకారాన్ని తగ్గించి సత్సంకల్పాలతో ముందుకు సాగితే జీవితం మరింత సార్థకమవుతుంది అని ఈ నామ సంవత్సరం సందేశం ఇస్తుంది. అంతేకాదండి, ఇంకా ఏం చెప్తున్నారంటే పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయి అని చాలామంది అనుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. పేరులోనే పరాభవం ఉండడంతో పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు అధికంగా ఉంటాయని దాని అర్థం కాదు అన్నారు. మరి ఏంటండి అంటే పరాభవలో పర అంటే పరాభట్టారిక, అంటే లలితాదేవి, శ్రీ లలితా పరాభట్టారిక అన్నమాట. భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్లు సామరస్య స్వరూపముతో తమ బిడ్డలను రక్షిస్తారు అని అర్థం అని వివరించారు.
పరాభవ పేరుతో ఈ సంవత్సరం పేరు విని చాలామంది భయపడుతున్నారు అని, ఎలాంటి ఆందోళన భయం అవసరం లేదు అని చెప్తున్నారు. పార్వతీ పరమేశ్వరులను భక్తితో కొలుద్దాం. సత్య ధర్మ భక్తి మార్గంలో ఉందాం. అమ్మవారి అయ్యవారి రక్షణ పొందటం కోసం, సకల శుభాల కోసం, ప్రశాంత జీవనం కోసం పండితులు లోతుగా దీని అర్థం తెలుసుకొని మనందరికీ తెలియచేసిన విషయం అని పరాభవ నామ సంవత్సరం గురించి పండితులు వివరించారు. అయితే మన ఈ తెలుగు కాలచక్రంలో 60 సంవత్సరాలు ఉన్నాయి కదండి, ప్రభవ విభవ. అలాగా ఈ 60 సంవత్సరాలను పండితులు తాత్వికంగా 3 భాగాలుగా విభజిస్తారు. అవి సాధారణంగా ఆ 3 భాగాలు బ్రహ్మ విష్ణు శివ భాగాలుగా చెప్పబడతాయి. ఈ విభాగాలలో పరాభవ సంవత్సరం విష్ణువుకు కేటాయించినటువంటి 2వ విభాగంలో చివరి సంవత్సరంగా భావించబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, సమగ్ర భావం చెప్పుకోవాలి అంటే, ఈ పేరు వినడానికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ పరాభవ అనే భావన లోతుగా చూస్తే ఓటమి కాదు, అది మన లోపాలను జయించే మార్గాన్ని సూచిస్తుంది. అహంకారాన్ని తగ్గించి ఆత్మ పరిశీలన చేసుకొని ధర్మం సత్పథం వైపు ముందుకు సాగాలని సూచించే ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సంవత్సరం ప్రతిబింబిస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరానికి మరో అర్థం కూడా చెప్తున్నారండి. ఈ పరాభవ తెలుగు పంచాంగం ప్రకారం 60 ఏళ్ల చక్రంలో 40వ సంవత్సరంగా వివరిస్తున్నారు. పరాభవం అనగానే ఓటమి, అవమానంగా భావించకూడదని జ్యోతిష శాస్త్ర పరంగా అర్థం వేరేగా ఉంది అని చెప్తున్నారు. అంటే పరాభవంలో పర అంటే గొప్పది, అంటే అత్యున్నతమైనదిగా అర్థం చెప్తున్నారు. భవ అంటే పుట్టుక, స్థితి అని చెప్తున్నారు. ఈ 2 కలిపితేనే పరాభవ అంటే గొప్ప స్థితిని పొందేది అని వివరిస్తున్నారు. వాడుక భాషలో పరాభవం అనగానే ఓటమి, అవమానం అని చెప్తుంటారు. తెలుగు సంవత్సరానికి పరాభవ అని పేరు పెట్టడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. ఈ తెలుగు సంవత్సరంలో జన్మించేవారు, ఏవైనా పనులు చేసేవారు అహంకారాన్ని వదిలేసి వినయంతో ఉంటారు అని చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అహంకారానికి ఓటమి, జ్ఞానం విజయం సాధించడమే అసలైన పరాభవం అని. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు ధర్మంపై ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. పరాభవనామ సంవత్సరంలో అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే మార్పులు మనిషిని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరం 1966-67 మధ్య వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాబోతోంది. ఇదండి, ఇన్ని అర్థాలు చెప్పారు పరాభవనామ సంవత్సరానికి. అయితే ఈ ఉగాది రోజు ప్రాతకాలంలోనే స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. దేవాలయంలో లేదా ఇంటి పూజా మందిరంలో గణపతి ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. కలశాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేయాలి. అనంతరం నూతన సంవత్సర సంకల్పం చేసి పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం. ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవనతత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి? ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. అందులో బెల్లం, మొదటిగా బెల్లం అంటే తీపి కదా, అది ఆనందానికి ప్రతీక, ఆనందానికి గుర్తు. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు అంటే జీవితంలో బాధ కలిగించే అనుభవాలకు గుర్తు. చింతపండు పులుపు అంటే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులకు గుర్తు. పచ్చి మామిడికాయ ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్ళు. కారం అంటే సహనం, అంటే ఆ సహనాన్ని కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.
వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం. ఈ విధంగా షడ్రుచుల్లో ఉన్నటువంటి పదార్థాలకి ఉన్నటువంటి అనుభవాలు, అర్థాలు, సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు కూడా సంబంధం ఉందండి. ఉగాది పచ్చడిలోని తీపికి గురువు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధగ్రహాలు కూడా కారకులవుతారు అని పండితులు చెప్తున్నారు. ఉగాది నాడు ఒక్కరోజు పచ్చడి ఆరగించడంతోనే పండుగ సమాప్తం అయిపోతుంది అనుకునేరు కాదండోయ్. ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు రోజు ఈ ఉగాది పచ్చడి తినాలి అని కూడా పెద్దలు చెప్తున్నారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో కూడా ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్యప్రదాయనిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడి వెనక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వీటితో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వాత కఫ దోషాలు తొలగుతాయి అని ఆయుర్వేదం చెప్తోంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక మారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం అండి. అయితే ఈ ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి అని పెద్దలు చెప్తారు. అదేమిటి అంటే, శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి అని కోరుకోవటం, దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా ఏం చేయాలట, ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడం శుభ ఫలితాలను ఇస్తుంది. కనుక ఉగాది పచ్చడి తినే ముందు చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏమిటి అంటే, శతాయు వజ్ర దేహాయ సర్వత్ సంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని చదువుకోవాలి. ఆ తర్వాత చేయవలసినటువంటిది పంచాంగ శ్రవణం. తిదేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిచ్చ పంచాంగం శుభదాయకం అన్నారు. అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి వలన ఐశ్వర్యం కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం, వారం వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వలన పాపాలు తొలగుతాయి. యోగాత్ రోగ నివారణం, యోగం వలన రోగాలు పోతాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణం వలన పనులు సఫలమవుతాయి. పంచాంగం శుభదాయకం, అందుకే పంచాంగం వినడం శుభప్రదం అని చెప్తున్నారు. ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. దీనినే పంచాంగ శ్రవణం అంటారు. అంటే కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, శుభదినాలు, పండుగలు, వ్యవసాయ ఫలితాలు మొదలైన విషయాలన్నీ కూడా ఇందులో వివరించబడతాయి. ఈ వివరాలు సంవత్సరంలో జరిగే ఖగోళ మార్పులు మరియు వాటి ప్రభావాలను తెలియచేస్తాయి. పంచాంగ శ్రవణం ద్వారా ఆ సంవత్సరంలో వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు, సామాజిక శాంతి వంటి అంశాలపై సంక్షిప్త అవగాహన లభిస్తుంది. ఇది కేవలం జ్యోతిష ప్రకటన మాత్రమే కాదండి, జీవన ప్రణాళికకు మార్గదర్శకంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది మనకు ఒక కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. అంటే గతంలో జరిగిన తప్పులను మరచి
మంచి ఆలోచనలతో సత్కార్యాలతో కొత్త సంవత్సరం ప్రారంభించాలి అనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపటం ఈ పండుగలో ముఖ్యమైనటువంటి విషయం. ఉగాది పండుగ తెలుగు సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక మహత్తరమైన పండుగ. ప్రతి ఇంట్లో ఆనందం, ఐక్యత, శుభారంభం తీసుకువచ్చే ఈ పండుగ మన జీవితంలో కొత్త ఆశలను నింపుతుంది. అయితే వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారి అయినటువంటి విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. చైత్రశుక్ల పాడ్యం నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుంది అని కూడా చెప్పబడుతోంది. ఇంకా ఏం చెప్తున్నారు? శాలివాహన చక్రవర్తి ఈ చైత్రశుక్ల పాడ్యం నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంగా ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరించబడుతుంది అని చారిత్రక వృత్తాంతం, చరిత్ర కూడా చెప్తోంది మనకి. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినమే ఉగాది. తెలుగువారే కాకుండా మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తూ ఆ విధంగా పండుగను జరుపుకుంటారు. అయితే ఎవరెవరు ఎలా పిలుస్తారు? ఆంధ్ర, కర్ణాటక ఉగాది అని జరుపుకుంటారు. మహారాష్ట్ర వారు గుడి పడ్వా అనే పేరుతో జరుపుకుంటారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో పిలుస్తారు. మలయాళీలు విషు అనే పేరుతో పిలుస్తారు. పంజాబీలు వైశాఖి, బెంగాలీలు పోయిలా బైసాఖ్, అస్సాం బిహు, కేరళ కొళ్ళ వర్షం అనే పేరుతో పిలుస్తారు. తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఉన్న ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది. అలాగా 60 సంవత్సరాలు కదా, ఈ సంవత్సరాల పేర్ల వెనుక కథలు ఉన్నాయండి. అవి ఏమేంటంటే, ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని సంతానం పేర్లనే ఈ 60 ఏళ్లకు అంటే ఈ 60 సంవత్సరాలకు పెట్టారు అని చెప్తారు. మరికొందరు ఇవి నారద మహర్షి సంతానం యొక్క పేర్లు అని చెప్తారు. ఇంకొందరు దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు అని చెప్పి చెబుతారు. ఇలాగ మనకి పురాణ కథనాలు ఉన్నాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే ఈ కొత్త సంవత్సరం కూడా అందరి జీవితాల్లో తీపి, కారం, చేదులను సమపాళ్లలో మేళవించి సుఖశాంతులు ఇస్తుంది అని ఆశిద్దాం. అంతేకాదు, ఇదే రోజున జరుపుకోబోయే ఇంకొక కార్యక్రమం ఏమిటండి? కవి సమ్మేళనం. సాయంకాలం కవులు అందరూ ఒక చోట చేరి చక్కగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఈ సమ్మేళనంలో కవితలు, పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఉగాదిలో మనం చేసేటటువంటి ఉగాది నాడు చేసే ఆచారాలు ఏమిటంటే, ఈ రోజున వేపు పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం చేయడం, మిత్ర దర్శనం చేసుకోవడం, ఆర్య పూజను చేయడం, గోపూజ చేయడం, ఏరువాక అనబడే ఈ ఆచారాలన్నీ కూడా ఈ ఉగాది నాడు ఆచరిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగింది ఈ ఉగాది కనుక మిట్స్ కమ్యూనిటీ రేడియో శ్రోతలు అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఆ శ్రీరామచంద్రుని, ఆ లలితా పరాభట్ట